హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ అనూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి. ఈరోజు వీడియోలో మసాలా వడని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ మసాలా వడని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలోనికి పచ్చిశనగపప్పుని తీసుకోవాలి. నేను ఇక్కడ ఈ కప్పుతో 1.5 కప్పుల వరకు పచ్చిశనగపప్పుని తీసుకుంటున్నానండి. ఇప్పుడు దీన్ని ఒక 2-3 సార్లు నీళ్ళతో కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులోనికి నీళ్లు పోసేసి ఒక 4 నుండి 5 గంటల పాటు అయినా సరే నానపెట్టుకోవాలి. ఒకవేళ అంతగా టైం లేనప్పుడు ఇందులోనికి వేడి వేడి నీళ్ళని వేసి ఒక 2 గంటలు కానీ లేదా ఒక గంట పాటైనా కూడా నానపెట్టుకోవచ్చు. నేను ఇక్కడ 4-5 గంటల తర్వాత చూపిస్తున్నానండి. చూస్తే కనుక శనగపప్పు అయితే చక్కగా నానిపోయింది. ఇలా నానిన శనగపప్పుని తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పుని ఇంకొక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోనికి శనగపప్పుని నీళ్లు లేకుండా వేసుకోండి, లేకపోతే మెత్తగా అయిపోతుందన్నమాట. ఇలా వేసిన తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలని తుంచి వేసుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా ఇలా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక 4 లేదా 5 వెల్లుల్లిని పైన పొట్టు తీసి వేసుకోండి. ఒక చిన్నించు అల్లం ముక్కను కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోకుండా కొద్దిగా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి ముందుగా పక్కన పెట్టుకున్న పచ్చిశనగపప్పుని, అలాగే సన్నగా తరిగిన ఆనియన్స్ని, కొద్దిగా జీలకర్రని, అలాగే రుచికి తగ్గట్టు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ సాల్ట్ కనుక సరిపోకపోతే చెక్ చేసి వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నుండి కొద్దిగా పిండి ముద్దను తీసుకొని మనం వడలు అయితే ఎలా వేసుకుంటామో ఆ విధంగా ఆ సైజులో చేసుకోవాలి. కొద్దిగా పిండి ముద్దను తీసుకొని మరీ లావుగా కాకుండా అలానే మరీ పల్చగా కాకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఒత్తుకోవాలి. ఇప్పుడు ముందుగానే హీట్ చేసుకున్న ఆయిల్లోనికి వడల్ని వేసుకోవాలి. ఆయిల్ అనేది కంపల్సరిగా మీడియం ఫ్లేమ్లోనే హీట్ అవ్వాలండి. మరి ఎక్కువగా హీట్ అయ్యిందంటే పైన కలర్ వచ్చేసి లోపల పచ్చి పచ్చిగా ఉంటుందన్నమాట, సరిగ్గా వేగదు. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేసిన వెంటనే కదపకుండా ఒక 2-3 నిమిషాలు ఆగిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా కూడా చక్కగా అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే కనుక మంచిగా ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వేగిపోతాయి. ఇలా వేగిపోయిన తర్వాత తీసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమేనండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఇదే విధంగా అన్నిటిని కూడా ఇలా వడల కింద వేసుకుని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుని తీసుకోవాలి. అంతేనండి, మసాలా వడ అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీగా టేస్టీగా కూడా ఉంటాయన్నమాట. అలాగే ఈ వడల్ని ఈవినింగ్ టైం స్నాక్స్లోకే కాకుండా ఎప్పుడైనా పప్పుచారు, రసం ఇలా ఎందులోకైనా కూడా సైడ్ డిష్ తీసుకున్నా కూడా చాలా బాగుంటాయి. ఆయిల్ కూడా అస్సలు పీల్చవండి. మీరు కూడా ఒకసారి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.